ఏం బాబాయ్, ఏ సైకిల్ పెట్టుకుని నడిచి వెళ్తున్నావేంటి? మరి నడిచినైనా తొక్కలేకనా? ఎక్కుడు కట్ట కదా. ఓహో, అందుకని. మరి మోకాలు నొప్పులు లేవా? నొప్పులే ఏం చేస్తాను. మరి ఒక చిన్న ఎక్సెల్ కొనుక్కోపోయావా బండి? లేదు నైనా. ఏం పని చేస్తుంటారు మీరు? నేను పలుకురాల క్వారీ కాడ నైట్ డ్యూటీ చేస్తాను. ఓకే, వాచ్మెన్గా. ఎంత ఇస్తారు? అక్కడ 12,000 ఇస్తాను. ఏమన్నా బండ్లు నెంబర్లు రాసుకుంటావా? ఏమన్నా చదువుకున్నావా? ఏం చదువుకున్నావు అప్పట్లో? నేను అప్పుడు 5వ తరగతి. అప్పుడు 5 అంటే ఇప్పుడు డిగ్రీ కూడా పని చేయదు. అయితే నీకు తెలుగు బాగా వచ్చింది, చదువుకో. దేవుడి మాటలు, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన అందరికీ ప్రభువు. ఒక తల్లికి 4 పుడితే ఒకే కూర మీద ఒకే అన్నం మీద రుచి ఉండదు. అవునులే, 4 రకాలు ఉంటారు. ఎవరు నచ్చిన దేవుని పూజ చేసుకోవాలి. అవును, అందరం ఒకటే. అయితే తండ్రి ఎవరనేది తెలుసుకోవాలి. అది సరే, ఎవరిని పడితే వాళ్ళని పోయి నాన్న అంటే కుదరదు. అది ఎట్లా? అది నేను ఒక తండ్రికి 4 పిల్లలైనా 8 పిల్లలైనా తండ్రి ఎవరో గుర్తుపట్టాలి మనం. అందుకని నిజమైన దేవుడు యేసుక్రీస్తే మనం చేసిన పాపాల నిమిత్తం మనం ఏదో ఈ పశువుల్ని, మేకల్ని, గొర్రెల్ని బలిస్తే పాపం పోదని ఆయనే పరిశుద్ధంగా ఈ భూమి మీద పుట్టి ఒక కన్యక గర్భమందు ఆయనే 33.5 సంవత్సరాలు బ్రతికి మన కోసం దెబ్బలు తిని అట్లా జరగాలని ప్రణాళిక. ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఈ లోకంలో చాలా మంది చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు ఎవరు లేరు. అందరు జీవ సమాధి, ఆ సమాధి అని కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆయన తిరిగి లేచాడు. ఆయన సజీవుడు అనమాట. ఆయన నమ్ముకుంటే మనకు మోక్షం ఉంటుంది. ఈ లోకం శాశ్వతం కాదు. మనకి ఎక్కుడని నువ్వు సైకిల్ మీద రాకపోయినా, నడిచి వచ్చినా, మేము కారులో పోయినా, చనిపోయిన తర్వాత అందరం అడిగి పోవాల్సిందే. ఆడ 2 ఉంటాయి, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. యేసు ప్రభు దేవుడిని నమ్మితేనే మనకి స్వర్గం ఉంది, లేదంటే భయంకరమైన నరకం ఉంది. ఈడ కాసేపు ఎండలో తిరగలేము. అట్లాంటిది నరకంలో అగ్ని ఆరద, పురుగు చావదు, అంత వేడి. అందుకని తెలుసుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ బాబాయ్.